వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ నిరీక్షణగా ఎదురు చూస్తున్నారా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? రఘు కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాడా? అసలు శ్రీహితకి సీటు దొరుకుతుందా? అదే నిరీక్షణగా ఎదురు చూస్తున్న ఇంట్లో వాళ్ళందరికీ రఘు ఎలాంటి కబురు తీసుకొస్తాడో చూద్దామా ఎపిసోడ్లోకి వెళ్ళి. నేను ఆలస్యం చేయనండి. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు రోజు అడిగినట్టే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కొత్త వాళ్లకు షేర్ చేయండి. కథ మీద ఉన్న మీ అభిప్రాయాన్ని నాకు తెలుపగలరని మనవి. ఇంకా ఆలస్యం వద్దు, కమాన్ లెట్స్ మూవ్ ఇన్ టు ద స్టోరీ. తెల్లవారుజామున ఇంతలో ఆహ్లాద తన పని చేసుకుంటుంది. రఘు కూడా లేచి, ఏమోయ్ శ్రీమతి గారు, కొంచెం కాఫీ ఇస్తారా అని అంటుండగా, ఆ వస్తున్నా అంటూ బెడ్రూమ్లోకి కాఫీ కప్పుతో పోతుంది. ఏమిటో ఈరోజు లేపకుండానే లేచారు శ్రీవారు అని అంటుండగా, రఘు, నిద్రపోరియలేదుగా నువ్వు, అందుకే లేచాను అని అంటుంటాడు. ఛీ, ఏమిటా పాడు మాటలు, సరే కాఫీ తాగండి అంటూ కప్పు ఇస్తుంది. ఏమీ లేదోయ్, కాలేజ్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకే అని అంటాడు రఘు. అనుకున్న చెల్లి పని కదా, లేస్తారు తప్పకుండా అంటూ నవ్వుతుంది. అబ్బా, నీ నవ్వు చాలు, లైఫ్ అంతా గడిపేసినట్టుంటుంది. ఇంకా చాలు, రెడీ అయ్యి రండి టిఫిన్ పెడతా అంటూ ఆహ్లాద బయటికి పోతుంది. రఘు రెడీ అయి బయటికి వస్తాడు. ఆహ్లాద, చిన్నిని స్కూల్లోనూ దింపేసే ఈరోజు అని అంటాడు. అలాగే అంది. ఇంతలో రఘు వెళతాడు. శ్రీహిత చిన్నిని స్కూల్లో దింపేసి వస్తుంది. వదినా, చెప్పు శ్రీహిత అంటుంది. సీటు దొరుకుతుందంటావా అని అంటుంది. దొరుకుతుందిలే, కావలిస్తే నువ్వు నమ్మే ఆ ఆట ఆడుకొని చూడు పో అని అంటుంది. థ్యాంక్స్ వదినా అంటూ బయటికి వెళ్ళి ఒక రూమ్లో ఉన్న తన పుస్తకాలన్నీ కింద వేసి, ఓకేనా కాదా, ఓకేనా కాదా, ఓకేనా కాదా అని అంటూ లెక్క పెడుతుంది. ఫైనల్గా ఒకే బుక్ మిగిలింది, ఓకే అని వస్తుంది. సంతోషంతో వదినకి చెప్తుంది, అమ్మకి చెప్తుంది. అమ్మా, వదినా సరే అని వచ్చింది అని అరుస్తుంది. ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతలో ఈవినింగ్ అయ్యింది. అన్నయ్య కోసం శ్రీహిత ఎదురుచూపులు. ఇంతలో కార్ ఆగింది. అన్నయ్య వచ్చాడు వదినా అంటూ ముందుకు వెళ్ళింది. రఘు బాధగా ముఖం పెడతాడు. శ్రీహిత, అన్నయ్య ఇలా ఇవ్వు ఆ బ్యాగ్, నేను కాఫీ తెస్తా అంటూ బ్యాగ్ అక్కడ పెట్టి కిచెన్ లోపలికి వెళ్తుంది. కానీ ఆహ్లాద రఘుని గమనించి ఏమయ్యిందంటుంది. ఏమీ లేదు అంటూ తల అడ్డంగా ఊపుతాడు. వెళ్ళిన పని ఏమయ్యింది అని అంటుంది. ఇంతలో శ్రీహిత, కాఫీ అన్నయ్య, కాఫీ అని ఫుల్ హ్యాపీగా అన్నయ్యకి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఇస్తుంది. అన్నయ్య సీటు అని అంటుంటే రఘు నిలబడి, అది శ్రీహిత అంటూ దీనంగా ముఖం పెడతాడు. ఏమైందిరా, ఏంటి అనసూయమ్మ అంటుంది. అమ్మా, అది అది ఇది అంటూ నిట్టూరుస్తుంటాడు. రఘు విచారకరమైన మొహం పెట్టాడు. శ్రీహితాన్ని చూస్తున్నా. ఇంతలో ఆహ్లాద, ఏమైందండి, ఇంతకీ సీటు దొరికిందా అని అంటుంది. అబ్బా అని గట్టిగా రఘు అరుస్తాడు. అందరూ భయంతో చూస్తుంటారు. నేను చెప్పే విషయం వినరా, మీది మీకేనా అంటూ అందరినీ చూస్తాడు. అందరూ నిశ్శబ్దంలో ఉన్నారు. రఘుని చూస్తున్న ఒక పక్క అందరికీ టెన్షన్. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాను, అక్కడ ప్రిన్సిపల్ని కలిశాను, మన శ్రీహిత గురించి మాట్లాడాను. కానీ కానీ ఏమీ లేదు అని ఆహ్లాద అడుగుతుంది. కానీ ఆ ప్రిన్సిపల్ మన శ్రీహిత మార్కుల మెమో అడిగాడు, ఇచ్చాను. అది చూసి ఈ మార్కులు వచ్చిన అమ్మాయికి మా కాలేజీలో సీటు దొరకడం చాలా చాలా తేలిక, రేపటి నుండి రమ్మని చెప్పాడు, కంగ్రాచులేషన్స్ అంటూ దరఖాస్తు ఫారం ఇచ్చాడు. ఇదంతా విని అందరూ షాక్లో ఉన్నారు.
శ్రీహిత ఏడుస్తుంది. నాకు సీటు దొరకలేదా అన్నయ్య అని. కానీ రఘు నేను ఇంత క్లియర్గా చెప్పినా దొరకలేదా అని ఏడుస్తుంది. నేను ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాలేదా అని ఆశ్చర్యానికి గురవుతాడు. Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thank you.